మరికొద్ది క్షణాల్లో వేదిక మీదకి రాబోతున్నారు. దయచేసి అందరూ క్రమశిక్షణతో సభను విజయవంతం చేయాలని, ఎవరి ప్లేస్లలో వాళ్ళు అక్కడే ఉండండి దయచేసి. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్న గారిని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది, దాన్ని చూసి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావురా, కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు దయచేసి అందరు కూర్చోండమ్మా. అక్కడ అందరికి పోకూడదు, హెలిప్యాడ్ దగ్గరికి దయచేసి అందరు రావాలి. ఈరోజు పత్తికొండ మన కర్నూలు పార్లమెంటు సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ, ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన జనసేన నాయకులకు, టీడీపీ నాయకులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మన నాయకుడు హెలికాప్టర్ దిగి వేదిక మీదకి వస్తున్నారు. ఈ జనాన్ని చూసి కర్నూలు పార్లమెంటు యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం సుస్వాగతం అని చెప్తూ మనందరూ కేకలు వేయాలి. అదేవిధంగా ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కూలిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి నీ కథం కేల్ కథం, తొందరగా దుకాణం బంద్ చేసుకుంటే టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు జోలికొచ్చావు, 53 రోజులు జైల్లో పెట్టావు, 70 రోజులు నీ కథ తేలుస్తాం. 70 రోజులు అయిన తర్వాత నీ జన్మంతా జైలే. మళ్ళా సిల్వర్ బొచ్చ, మళ్ళా జైల్లో ఉండక తప్పదు. ఇది ప్రజలిచ్చే తీర్పు. నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది. నువ్వే చెప్తున్నావు, వద్దంటే ప్రజలకి వద్దంటే నీ దిగిపోతా అంటున్నావు. నీవు కాదే, ఆ ప్రజలే దుమ్ము లేపి నిన్ను బయటికి పంపుతారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం మాత్రమైంది. అందుకనే ఈరోజు మన నాయకుడు వచ్చినటువంటి అఖండ స్వాగతం పలికినటువంటి ఈ యొక్క కర్నూలు పార్లమెంటు ప్రజానీకానికి అంతా కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీరందరూ కూడా మన నాయకుడి వేదిక మీద వచ్చినప్పుడు జై సీఎం, కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా అసత్తులాలు తెలియ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
దయచేసి అందరూ తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాలని కోరుకుంటున్నాం. దయచేసి కూర్చోండి వేదికపైకి. సార్ వస్తున్నారు, వేదికపైకి వస్తున్నారు. దయచేసి కూర్చోవలసిందే కోరుకుంటున్నాం. బాబు బాబు బ్యాక్ సైడ్, హలో కూర్చోండి, దయచేసి కూర్చోండి. రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి, కూర్చోలా. అన్నా అన్నా బ్యాక్ సైడ్, అన్నా బ్యాక్ సైడ్ కూర్చోవాలా. ఎందుకంటే చాలా క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. రోంత బాబు మీరందరూ దయచేసి రాయలసీమ పౌరసాల పురుషిగడ్డ, అక్కడ మహిళలు ఉన్నారు. మీరు ఏదన్నా కానీ పొరపాటు చేస్తే మహిళల మీద అది వచ్చి పడుతుంది. కరెంట్ ఉంది, దిగల్లా. ఏమి దిగు, దిగబోయ్ ఆ స్వామి అడ్డపంచి ఆయన అన్నయ్య దిగు స్వామి అన్నా, దిగల్లా. దిగండి. అది బ్యాలెన్స్ తప్పితే మహిళల మీద పడుతుంది. సర్లే అట్లే ఉండు. దయచేసి ఈ మెట్ల పైన బాబు బాబు ఇక్కడ ఏమంతా ఇంతమంది గుమిగున్నారు ఇక్కడ. దయచేసి ఇక్కడ స్టెప్స్ దగ్గర లైన్ క్లియర్ చేయండి. సార్ లోపలికి వస్తున్నారు. బాబు లైట్లు వేసినారు, దానివల్ల కరెంట్ ఉంది నాయన. దిగండి, దయచేసి దిగండి. మీటింగ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఏమన్నా అయితే దయచేసి సహకరించండి. దయచేసి దిగండి బాబు. ఇప్పుడు అది ఊగుతా ఉంది. కరెంట్ షాక్ కొడితే ఎంతమందికి తగులుతుంది? అర్థం కాదా మీకు? దిగండి, దిగండి. దిగుతారా? మేము రావాలాటికి దిగండి. మీరు కూడా దిగండి, దిగాలి. దిగండి రా బాబు, ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా దిగాలి. అందరూ దిగండి. కరెంట్ షాక్ తగిలితే అందరూ తగులుతుంది. దిగండి అందరూ. మీకు కూడా చెప్పేది దిగండి. అరే దిగువాయా, దిగు, దిగండి అందరూ. ఊగుతుంది అది. కొద్దిగా అట్లే వెనక్కి జరగండి, వెనక్కి జరగండి అట్లే.
హలో తీసుకొట్టండి. అన్న ఆడ చైర్లు తీయాలి, నిలబడితే ఇబ్బంది అవుతుందన్న. సైడ్ అని వేసుకోండి అన్న. చైర్లు ప్లీజ్, మీరు చైర్లు తీయాలి. వాలంటీర్స్ ఆ చైర్లు తీసి సైడ్ అవను, సైడ్ అవను. ఒక్క మొత్తం నిలబడితే ఎట్లా? వెనకాలకు ఇబ్బంది కదా, ఇబ్బంది అవుతుంది కదా వెనకాలకు. కదలిరా